ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు కుజగ్రహం నీచపడబోతున్నాడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి. అయితే ఇది చాలామంది నన్ను అడగడం జరిగింది, ఏమంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే జరిగాయి. మరి కర్కాటకంలో నీచ పొందుతున్నాడు కదా, నీచ స్థానంలోకి కుజుడు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఎప్పుడైతే 45-50 రోజులు ఉంటాడు, కానీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటున్నాడు కుజుడు. అక్కడ దాదాపుగా 2 నెలలకు దగ్గరలో ఉంటున్నాడు, 2 నెలలు అటు ఇటుగా. అయితే ఇక్కడ ఈ కుజుడు మరి కర్కాటకంలో నీచంలో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి, లగ్నాలు తెలియని వారు రాసి చూసుకోండి, ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకుంటే మీకు లాభస్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు. లాభస్థానంలో నీచగ్రహాలు లేదా పాపగ్రహాలు చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. కాకపోతే నీచబడి ఉన్నందుకు మనం ఇక్కడ ఆలోచించాలి. ఏమిటండి, దేని గురించి ఆలోచించాలి? అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఒకటి. రెండవది, మరి మంచి కలిసి వస్తుంది కదా అంటే ఖచ్చితంగా మంచి కలిసి వస్తుంది. ఏమిటది? వివాహ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు కూడా ఇస్తాడండి. అక్కడ ఇవ్వడం కాదు, మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. కాకపోతే కాస్త వర్క్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, ఒత్తిళ్ళు పెరుగుతూ ఉంటాయి. లాభం ఇంత టార్గెట్ ఉంటుంది, ఈ టార్గెట్ ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు మీకు టార్గెట్ ఇస్తారు. ఈ సంవత్సరం లేకపోతే ఈ నెల సేల్స్ 10 లక్షలు చేయాలి, 20 లక్షలు చేయాలి, ₹1 కోటి చేయాలి. కంపెనీ బట్టి ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది మీ మీద. కాకపోతే ఈ లాభంలో ఉండేటువంటి కుజుడు లాభాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన నీచభంగ రాజయోగం పొందినప్పుడు. గోచారంలో అసలు నీచభంగ రాజయోగం ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఏ నక్షత్రాల్లో జరుగుతుంది ముందుగా తెలుసుకోండి. ఎప్పుడు అంటే అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం నడిచేటప్పుడు. అదేవిధంగా అంటే ఆ రోజు ఆ నక్షత్రం అయి ఉండాలి. మరియు అదేవిధంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మీరు క్యాలెండర్లో చూసినా, యాప్లో కొట్టినా వస్తుంది ఈరోజు ఏ నక్షత్రం అని కొడితే. ఈ నక్షత్రాలు ఎప్పుడు వస్తున్నాయని కొడితే కూడా వస్తుందండి ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో కానీ యాప్లో కానీ. ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. అలాగే అక్కడ లాభాలు ఏది, కర్కాటకంలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల రోజు మీరు లాభాలు సంపాదించగలుగుతారు ప్లానెడ్గా చేసుకుంటే. మరి ఫైనాన్షియల్గా మీకు 2వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు అద్భుతంగా వస్తుంది. అదే చంద్రుడు మీకు ధనపరంగా ఇస్తాడు అక్కడ. అదే చంద్రుడు కుంభంలో 6వ స్థానంలో ఉన్నప్పుడు అప్పుల మూలంగా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడు. అది చూసుకున్నట్లయితే మీకు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు సంచరించేటప్పుడు అయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక కొంత ప్లానటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళకి కొన్ని స్ట్రెస్లు ఉంటుంటాయి. లగ్నంలో కేతువు, కన్యా లగ్నం వారికి ఎప్పటి నుంచో కొంత వైరాగ్యము, స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మీరు గణపతిని ఆరాధిస్తారో ఆ స్ట్రెస్ అనేటువంటిది, ఆ వైరాగ్య ధోరణి అనేటువంటిది పోతుంది. పంచమాధిపతి పంచమంలో ఉండేటువంటి కాంబినేషన్ చూసుకుంటే మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని, ఓం నమో వెంకటేశాయ, ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. ఆలోచనలు కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు పాజిటివ్ వైపు వెళ్తారు. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ రాయరు. రాసినా మిస్ అవుతుంది. వాళ్ళ మరి మీ యొక్క పరిస్థితి ఏమిటి? జన్మజాతకం లేదండి, లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే యూనివర్సల్గా, న్యాచురల్గా గ్రహం ఏ స్థానంలో అయితే నీచబడిందో ఆ విషయం మీదే జాగ్రత్త పడాలని చెప్తుంది. అంటే చతుర్థ స్థానము, న్యాచురల్గా 4th హౌస్. ఈ న్యాచురల్ 4th హౌస్లోకి ఎప్పుడైతే కుజుడు జలరాశుల్లో ఉన్నాడో యూనివర్సల్గా కూడా జరిగే విషయాలు ఏమిటి? ప్రళయాలు రావడం, జల సంబంధం, మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది పర్టికులర్గా. సో ఇటువంటి సంఘటనలు. అలాగే న్యాచురల్గానే భూములకు సంబంధించిన విషయంలో సడన్ ఫ్లక్చువేషన్స్. కుజుడు ఆర్మీకి, పోలీసుకి కారకుడు. ఆర్మీ, పోలీసు ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ సర్వీసెస్ ఏదైనా, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే బార్డర్స్లో ఉండేటువంటి వారు. అలాగే కుజుడు ఉద్రేకతకి కారకుడు, కోపానికి కారకుడు, గొడవకి కారకుడు. ఆ గొడవ స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే మనకు లక్కీ ఏంటంటే
ఇది వచ్చేటువంటిది కుజుడు మారినప్పటికీ క్రోధినామ సంవత్సరం అయిపోతుంది, విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా భయపడాల్సిన పని, ఎందుకంటే సంవత్సరానికి అధిపతి అయినటువంటి వ్యక్తి దాని ఫలితాలు కూడా ఇస్తుంటాడు కాబట్టి అదొకటి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజ ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు గోవులకు క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. చాలామంది ఈ సంవత్సరమైనా బాగుంటుందా, నెక్స్ట్ సంవత్సరం అయినా బాగుంటుందా అని ఎదురు చూస్తుంటాం. ఆశగా ఎదురు చూడడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి, ఆశతోనే బతకాలి. కాకపోతే మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే నెగటివ్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. ఆ నెగటివ్ని థింక్ చేయడమే మీకు నెగటివ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్స్ని పూర్తిగా మర్చిపోతాం. మనకెంత శక్తి ఉంది, మనకెంత క్రియేటివిటీ ఉంది, మనం ఎంత చక్కగా చేయగలుగుతాము ఏదైనా ఒక పనిని. మనకు ఉన్నటువంటి బలగం ఏమిటంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఒక స్త్రీకి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బలగాన్ని మర్చిపోతారు. వాళ్ళకుండే తెలివితేటలు మర్చిపోతారు. ఎంతసేపు ఏదైనా ఒక కోరిక అనుకొని అది జరగట్లేదనే బాధలో మీరు లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఇంకోటి ఏదో ఆస్తి కొనలేకపోతున్నాను బాధలు బతుకుతూ ఉంటాడు. ఆల్రెడీ 2-3 బిల్డింగ్లు ఉంటాయి వ్యక్తికి. అరే ఇంకో ప్రాపర్టీ కొందాం అనుకున్నా కొనలేకపోయాను, నాకు ఆయన ఆ రేట్కి ఇస్తాడనుకుంటే ఇవ్వలేదు, నేను కొనలేకపోతాను ఏడుస్తాడు కానీ, అంటే బాధపడుతుంటారు కానీ ఉన్న ప్రాపర్టీని అనుభవించారు. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనిషి మారాలని చూస్తాడు, మారాలి కూడా, ఎదగాలి కూడా. కాకపోతే అందులోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధతో బతుకుతుంటాడు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండదు. వ్యాపారం కూడా అంతే, వ్యాపారం కావచ్చు, ఎనీథింగ్. ఎందుకు ఈ మాట మీకు పర్టికులర్గా చెప్తున్నానంటే మన సెల్స్కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్కి విశ్వంతో సంబంధం ఉంటుంది. బ్రహ్మాండం పిండాండం అంటారు. మన సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా విశ్వంతో ఆ కనెక్టివిటీస్ బాగా పెరుగుతాయి, మీరు అనుకున్న సంకల్పం నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే బాధలో ఏది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, ఫలానా జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో మీ సెల్స్కి అది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కోరుకోవద్దని చెప్పట్లేదు, మీరు ఏది ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు, చేయండి. కానీ ఉన్నదాన్ని కూడా ఆస్వాదిస్తూ చేయండి, హ్యాపీ మూడ్తో చేయండి. ఈ విశ్వం మొత్తం పరమేశ్వరుడు అనేటువంటి భావంతో మీరు ఎక్కడా కూడా, అంటే మనకి భగవద్గీతలో ఒక విషయం ఉంది, ఫలాపేక్షరహితంగా, అంటే ఏమీ ఆశించకుండా ఎంతో ప్రేమతో మీరు కనుక అమ్మవారిని కావచ్చు, ఆ పరమేశ్వరుని కావచ్చు మీరు కనుక చెయ్యగలిగితే 100% దాని యొక్క రిజల్ట్ వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఏంటంటే నేను పలానా పూజ చేస్తున్నాను, పలానా హోమం చేశాను, పలానా యజ్ఞం చేసి నాకు రిజల్ట్ రాలేదు. ఎందుకంటే మీ ఇంటెన్షనే రిజల్ట్ రావాలనేటువంటి భావంతో చేస్తున్నాం. రిజల్ట్ రావాలనే భావంతో చేసేటప్పుడు ఏమవుద్దంటే ఫలాపేక్ష ఉంది అక్కడ. మీకు ఫలాపేక్షంతో ఉన్నప్పుడు భగవంతుడు స్వీకరించాడు. మరి ఏమిటంటే ఎవరికి చెప్పుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి కదండి అంటే చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారంటే నీ యొక్క ప్రీత్యర్థం, నీ ప్రీతి కోసం చేస్తున్నాను అని అనుకోండి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నాను ఎంతో గర్వంగా. అంటే ఇన్సెన్స్ గర్వం అంటే ఆ గర్వం కాదు, నువ్వు ఉన్నావు, నాలో ఉన్నావు. మనకు లలితా సహస్రనామం చెప్తుంది ప్రతిదీ కూడా. ఎట్లాగా అమ్మవారి లోపల ఎలా తిరుగుతుంది, తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత, అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుంది. సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి, సహస్రారంలో కూర్చొని ఎలా ఉంది అమ్మవారు, ఎక్కడో లేదు, మనలోనే ఉంది అమ్మవారు. మనం చేసే ప్రతిదీ గమనిస్తుంది, మనం చేసే ప్రతిదీ వింటుంది, మనం చేసే ప్రతిదీ అంటే మనలో ఉండి మనది ప్రతిదీ గమనిస్తుంది అన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగాను భావిస్తూ మీరు ఎప్పుడైతే 100% ఎఫర్ట్ పెడుతూ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మీరు కనుక ఏ పనైనా చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆ లలితాంబిక అమ్మవారికి అనుగ్రహం మీ అందరికీ మరీ పరిపూర్ణంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో జరగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.